హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం బందర్ రోడ్లో వెళ్తున్నాం. ఇది విజయవాడలో మహాత్మా గాంధీ రోడ్. ఈ రోడ్ అంతా ఎంత బిజీగా ఉందో చూసారా? ఎందుకంటే ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ ఉంది. అక్కడే ఈ తుఫాను బాధితులు అంటే ఈ వరద బాధితులకి సహాయార్థం మినిస్టర్లు కానీ, మన చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కానీ, అనేకమైన అధికారులు ఇక్కడి నుంచే మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా వీళ్ళందరూ కలెక్టర్ ఆఫీస్లో స్టే చేసి ఇక్కడ కావాల్సిన సౌకర్యాలన్నీ వీళ్ళు చేయటం జరుగుతుంది. పోలీస్ కంట్రోలింగ్ కూడా ఇక్కడ నుంచే జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోడ్ అంతా అధికారులు, ఆఫీసర్స్ యొక్క బళ్ళతో ఎలా నిండిపోయాయని చూసారా? వాళ్ళకి సెక్యూరిటీగా వచ్చిన పోలీసు బళ్ళు కానీ, మినిస్టర్ల బళ్ళు కానీ, ఇవన్నీ ఈ రోడ్డు చాలా ట్రాఫిక్గా ఉంది. ఎక్కువగా బస్సులు కూడా ఇటు రానివ్వట్లేదు. బస్సులు కూడా వేరే రూట్లో మలచడం జరిగింది. ఇది కలెక్టర్ ఆఫీసు. ఇది దాటుకుంటూ వెళ్తే మనకి ఈ కలెక్టర్ ఆఫీసు ఇక్కడ మనకి అంబేద్కర్ విగ్రహం కనపడుతుంది, మన కట్టింది. ఇది చూడండి, ఇదంతా రోడ్డు అంతా ఆఫీసర్ బళ్ళే. సెక్యూరిటీకి వచ్చిన వాళ్ళ బళ్ళు, ఆఫీసర్స్ బళ్ళు, మినిస్టర్స్ బళ్ళు, ఈ బళ్ళు ఈ రోడ్డు అంతా నిలబెట్టుండి. లైట్గా చినుకులు కూడా పడుతున్నాయి మనకి. ఇదంతా అంబేద్కర్ పార్క్. ఇది పీడబ్ల్యూడి గ్రౌండ్లో కట్టినటువంటి పార్క్ అన్నమాట. ఇక్కడే పెద్ద అంబేద్కర్ స్టాచ్యూ ఒకటి కడతాం జరిగింది గత ప్రభుత్వంలో. ఇది చూడండి స్టాచ్యూ. మనం ఇదంతా దాటుకొని వస్తే మనకి ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ వరద బాధితులకి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ, మెడిసిన్స్ కానీ, ఇవన్నీ అక్కడే స్టాక్ చేస్తాం జరిగింది. అక్కడ నుంచి ఎక్కడికి పంపాలనేది కంట్రోలింగు ఇందిరాగాంధీ స్టేడియం నుంచి జరుగుతుంది. అక్కడ కూడా చూపిస్తాను మీకు బయట నుంచి. ఇది రైల్వే స్టేషను. ఇవన్నీ ఈరోజు విజయవాడలో సగం ఏరియాలు వరదల వల్ల నష్టపోయి ఉన్నాయి. ఇటు సింగనగర్ నుంచి ఇటు వన్ టౌను, పాల ఫ్యాక్టరీ ఏరియాలు, ఆర్ఆర్ నగర్, ఎస్ఆర్ నగర్, ఇలాంటివన్నీ చాలా నష్టపోయాయి వరదల వల్ల. ఇప్పుడు వీళ్ళకి వన్ టౌన్ కాస్త కవర్ అయింది, కానీ సింగనగర్ అలాగే నీళ్ళలో నాంతానే ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఫుడ్ కంటే ముఖ్యం నీళ్లు కావాలంటున్నారు. ఈ నీళ్ళకి ఇక్కడ మనకి ఎక్కడ చూసినా లారీలు నీళ్లు నింపుకుంటున్నాయి. ఇదంతా రైల్వే స్టేషన్, ఇది బందర్ రోడ్లో. నీళ్లు నింపుకున్న లారీలు మనకి చాలా కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో ఈ నీళ్లు కానీ, ఆహారం కానీ ఇక్కడ నుంచే సప్లై చేస్తున్నారు. ఇక్కడ నుంచి అన్ని ఏరియాలకు సప్లై చేయటం వల్ల ఈ స్టాక్ అంతా తెచ్చి సరుకు మనకి ఇక్కడ పెడతాం జరుగుతుంది ఇందిరాగాంధీ స్టేడియంలో. ఇక్కడే ఫుడ్, ఎలాంటి ఆహార పదార్థాలైనా, మంచినీళ్ళైనా ఇక్కడ నుంచే సప్లై చేయడం జరుగుతుంది. ఇదే విజయవాడలో ఫుడ్ కోర్ట్ అనమాట. ఇది దాటిన తర్వాత మనకి ఇందిరాగాంధీ స్టేడియం వస్తుంది. ఇది చూడండి, ఇవన్నీ ఆహార పదార్థాలు తీసుకొచ్చే లారీలే. ఇది చూడండి, ఇక్కడ కూడా సెక్యూరిటీ గట్టిగా ఉంది మనకి. ఇక్కడ కూడా అధికారులు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, పంచాయతీరాజ్ వాళ్ళు కానీ, అన్ని రకాల ఆఫీసర్స్ ఇక్కడ ఈ ఆహార సప్లైకి ఇక్కడే కేటాయించారు వీళ్ళకి, ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో. ఇక్కడ నుంచే వీళ్ళందరూ అన్ని ఆహార పదార్థాలు స్టాక్ పెట్టుకొని సప్లై చేయడం జరుగుతుంది ఇందిరాగాంధీ స్టేడియం నుంచి. ఇదే ఇందిరాగాంధీ స్టేడియం. ఇవన్నీ లారీలు ఉన్నాయి లోపల, చాలా లారీలు. వాటర్ కూడా ఇక్కడ నుంచి ఎక్కువ సప్లై అవుతుంది. ఇది చూడండి, ఇదంతా సెక్యూరిటీలు అందరూ, పోలీసులు కానీ, సెక్యూరిటీ అందరూ ఇక్కడ నుంచే ఉన్నారు. ఇక్కడ పక్కనే మనకి పోలీస్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. అక్కడి నుంచే పోలీస్ కంట్రోల్ కూడా అక్కడి నుంచే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, విజయవాడలో మనకి ఇప్పుడున్న వరద పరిస్థితుల్లో స్టే చేసిన ఆఫీసర్లు ఏరియాలు ఇవి. ఇక్కడ నుంచి అన్నీ మనకి సప్లై జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బెల్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బందర్ రోడ్లో మనకి బస్సులు కూడా రానివ్వట్లేదు ఎక్కువ. ఇది చూడండి, ఇది పశువుల హాస్పిటల్. ఇది ఖాళీగా ఉండే, జనాలు కూడా విజయవాడలో ఎవరు లేరు. ఎక్కడెక్కడ ఇళ్ళకి వెళ్ళిపోయినట్టు ఉన్నారు. ఎందుకంటే ఈ వరదల మూలంగా వస్తూ కూడా లేదు. ఈ రోడ్డు మీద బంగారం కొట్లు, షాపింగ్ కాంప్లెక్స్,
ఎక్కువ మాల్స్ ఉండటం వలన సింగ్ నగర్ నుంచి ఎక్కువ జనాలు ఇక్కడ పని చేసుకుంటూ వస్తారు. అన్ని రకాల పనులు అక్కడి నుంచి ఎక్కువ వస్తూ ఉంటుంది. అది ఇప్పుడు సింగ్ నగర్ మునిగిపోవడం వలన అసలు ఎవరు లేరు. ఆటోలు కూడా ఖాళీగా తిరుగుతున్నాయి. థ్యాంక్ యూ.